ఒకవేళ కనుక హ్యూమన్ ట్రయల్స్లో న్యూరాలింక్ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేశారనుకో, రేపొద్దున ఏం జరుగుతుంది తెలుసా? మన మనసులో ఏం ఆలోచిస్తున్నా కూడా బయటకు తెలిసే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు మనకు ఒక ప్రైవసీ ఉంది, అది మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో బయటికి తెలియదు. కానీ ఇక్కడి నుంచి అలా కాదు, మన మనసులో ఎదుటి వాళ్ళ గురించి ఏమనుకున్నా అది కూడా బయటకు తెలిసే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ మోటార్ న్యూరాన్ ఫంక్షనల్ డిస్ఫంక్షన్ అయిన వాళ్ళకి అవి అమర్చి ట్రయల్స్ వేశారు. కానీ ఇప్పుడు అలా కాదు, భవిష్యత్తులో ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఒక స్టేజ్ సక్సెస్ అయిన తర్వాత ఇంకో స్టేజ్లో మన మైండ్లో ఏం జరుగుతుందో కూడా బ్రెయిన్లో ఆ న్యూరాన్ సిగ్నల్స్ బట్టి బయట తెలిసిపోద్ది అనమాట. మన స్కల్కి చిన్న పంచర్ చేసి లోపల చిప్ అమరుస్తారు. అవి చిన్న కాయిన్స్ ఏ సైజులో ఉంటే ఆ సైజులో ఉంటుంది అనమాట ఆ చిప్. ఈ లోపల ఉన్న చిప్కి కొన్ని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దాదాపు 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఈ చిప్లో. చిప్లో అమర్చిన ఈ 3000కు పైగా, అంటే ఒక చిప్లో అమర్చిన ఈ 3000కు పైగా ఎలక్ట్రోడ్స్ అనేవి సన్నటి వెంట్రుకలాగా ఉంటాయి. ఆల్మోస్ట్ మన వెంట్రుకతో పోలిస్తే కనుక 1/20 చాలా సన్నగా తిన్గా ఉంటాయి వీటి పరిమాణం అనమాట. ఈ చిప్ ద్వారా ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లోకి ఒకసారి అమర్చిన తర్వాత ఇవి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మన వెంట్రుకలు ఎంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఒక చోట నుంచి ఒక చోటకి అల్లుకోగలవో అంత ఫాస్ట్గా ఈ ఎలక్ట్రోడ్స్ అల్లుకుంటాయి అనమాట. ఈ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లోకి చొచ్చుకుపోయి మన బ్రెయిన్ లోపల జరిగే సిగ్నల్స్, న్యూరాన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటకు తెలిసేటట్టు చేస్తాయి అనమాట. మన ఎమోషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా హేట్ చేసినా, ఇష్టపడినా, లేదా ఎవరి గురించి నెగిటివ్గా అనుకున్నా, పాజిటివ్గా అనుకున్నా, మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో అదంతా కూడా బయటికి ఆ సిగ్నల్స్ ద్వారా బయటకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ వర్షన్, అది రావడానికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ మోటార్ న్యూరాన్ ఫంక్షన్స్ వాళ్ళకి ఆల్రెడీ చిప్ ఒక ట్రయల్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కమింగ్ డేస్లో, అంటే వచ్చే సంవత్సరాల్లో, భవిష్యత్ సంవత్సరాల్లో అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ఫినామినాన్ మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లేదా బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే కేవలం మన మాటల ద్వారా, మన యాక్షన్స్ ద్వారా కాకుండా మన లోపల మన బ్రెయిన్లో జరిగే థాట్స్ ద్వారా మిషన్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ మిషన్స్ కూడా మన థాట్స్ వెళ్ళిపోతుంటాయి అనమాట.